హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనపద జాతర. ఈరోజు కొడిగల్కి వచ్చిన. ఈడ డాక్టర్ సీనన్ ఉంటాడు. ఎందుకు వచ్చిన అనుకున్నా, ఈడేంటి డాక్టర్ అంటున్నా అనుకుంటుర్రా? తలనొప్పి వస్తుంది. అసలు సంగతి ముచ్చట లోపల చెప్తా, పోదాం రండి. అన్న నమస్కారం. నమస్తే అన్న. నాకు తలనొప్పి వస్తుంది అన్న. నాకు నువ్వు కూర్చోండి. టాబ్లెట్ ఇవ్వాలి. ఓకే, ఏ టాబ్లెట్ ఇవ్వాలో కూడా చెప్తా. ఓకే, మీరే చెప్పండి. ఈ టాబ్లెట్లు కాదు, పాటల టాబ్లెట్లు కావాలి. పాటల టాబ్లెట్లు ఇచ్చినావు అనుకో, నా తలనొప్పి ఎగిరిపోవాలన్న. ఓకే, రైట్. సో మస్తు నువ్వు పాటలు పాడతావు, ఊరోళ్ళందరూ చెప్పారు. ఓకే, నువ్వు ఏమేమి పాటలు పాడతావు, ఎట్లా పాడతావు అనేది మనం ముచ్చట మాట్లాడదాం. ఫస్ట్ అయితే పాటతో స్టార్ట్ చేద్దాం అన్న. ధ్యానము చేద్దామే శ్యామల, ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల, ధ్యానము చేద్దామే. ఇంట్లోని పని అంత చేసుకొని, ఇంట్లోని పని అంత చేసు, ఇష్టపడి ఓ గంట కూసొని ధ్యానము చేద్దామే శ్యామల, ధ్యానము చేద్దామే, ధ్యానము చేద్దామే శ్యామల, ధ్యానము చేద్దామే. థ్యాంక్ యూ. సూపర్ అన్న, సూపర్. చాలా బాగా అన్నావు అన్న. పోదాం. ఇది క్లినిక్ బాగుంది అన్న, చిన్న మంచి సెటప్ చేసుకున్నావు. ఇట్లా డాక్టర్ పని చేస్తావు, పాటలు పాడతావు, పాటలు రాస్తావు, ధ్యానం చెప్తావు. మల్టీ టాలెంటెడ్ అన్న. అవును. సరే, ఇక్కడ పేషెంట్ డిస్టర్బ్ అవుతుంది. మనం ఎక్కడికైనా మంచి ప్రకృతిలోకి పోదాం. వనము ఇక్కడ ఒక దగ్గరనే వనం ఉన్నది. ఏడన్నా? ఇక్కడ మన ఊరికి దగ్గరనే. ఆ వనంలో పోయి మాట్లాడదాం. అక్కడ పాటలు పాడతాం. అద్భుతంగా ఉంటాయి. మీరు చూసి పరేషన్ అయిపోతారా ఇట్లా చూసి. చలికాలం మీ ఊర్లో ఇట్లా ఉందా, హైదరాబాద్ లో ఉందా అర్థం కావట్లేదు. చూద్దాం. ఇటు అన్న, ఇటు ఇటా ఇటు వెళ్దాం. ఎట్లా అన్న, ఇట్లా పోవాలా? ఇటే. మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చినాం అన్న. చాలా బాగుంది ఇది. లొకేషన్ కూడా అయితే మస్తు, నాకు అయితే మస్తు నచ్చింది. మస్తు పొలాల్లోకి అయితే తీసుకొచ్చినాం. దీనికి తగ్గట్టు అంటే మీరు ధ్యానం కూడా చేస్తారు కదా, దానికి తగ్గట్టు డాక్టర్ కూడా చేస్తారు, దానికి తగ్గట్టు అన్నీ కలిపి ఈరోజు కలిపి కొడదాం అన్న. ఓకే. సో ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ముందుగా నా పేరు శ్రీనివాస్, మాది పడిగల గ్రామము. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. గత ఒక 4 years నుంచి ధ్యాన ప్రచారములో పాల్గొంటూ ఉన్నాను. నేను పాటలు అద్భుతంగా, అంటే కొన్ని పాటలు ఏంటంటే నేనే సొంతంగా రాసినవి ఉన్నాయి. దాంట్లో ఈ ధ్యానం గురించి ఒక చిన్న పాటతో స్టార్ట్ చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ధ్యానమే పోలలాగ సాగని, ధ్యానమే గాలిలాగ తాకని, ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని, ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని. ఆనందమానందమాయే మది ఆనందమానందమాయే, ఆనందమానందమాయే మది ఆనందమానందమాయే. నెక్స్ట్. ఏం అది, దీని ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినా అన్న దెబ్బకి. ఏం పాడిరు మీరు అసలు? అసలు నాకు ఒరిజినల్ సాంగ్ గుర్తొస్తలేదు. దీని ఒరిజినల్ సాంగ్ ఏందన్న అసలు? శుభాకాంక్ష సినిమాలోని పాట ఇది. ఆ పాటని ఇట్లా వాడు మీరు లిరిక్స్ మార్చి కొట్టిర్రు. అవును. మీ అమ్మ దెబ్బకి నాకు ఆ పాట గుర్తు, ఆ పాట మర్చిపోయినా ఈ పాటే గుర్తొస్తుంది నాకు. ఓకే, ఓకే. ఇట్లా మస్తు పాటలు అయితే సొంతంగా రాసుకుంటావు అన్న పాటలు. అవును. ఇంకా ఇట్లా ఎటువంటి పాటలు రాసుకున్నావు అన్న? రకరకాల పాటలు ఉన్నాయి. ఈ మూగ జీవాల గురించి పత్రిసారి యొక్క సంకల్పం ఏంటంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. శాకాహారం మీద పత్రిసారు ఎంతో పోరాటం చేసినట్టు. ఆయన 40 ఏళ్ళు ధ్యాన ప్రచారం చేసి శాకాహార విశిష్టతను చెప్పి జనాలకు శాకాహారం విశిష్టత గురించి అద్భుతమైన మెసేజ్ ఇచ్చిండు. దాంట్లో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న పాట ఇప్పుడు శాకాహార ర్యాలీలలో పాడుతూ ఉంటాను. జంతువుల మీద వాడతారు, జంతువుల మీద పాడుతూ ఉంటాను పాట. ఓకే అన్న, పాడన్న.
కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, చాపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కమ్మగుందని కండలు తింటే కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, అజ్ఞానముతో బ్రతుకకురా, అజ్ఞానముతో బ్రతుకకురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, రొయ్యలంటే నీకిష్టమురా, గొయ్యిలోన పడిపోతావురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఈ రకంగా శాకాహార ర్యాలీలో పాటలు వాడి ఎవరు నువ్వు పాట పాడుతుంటే నా గురించి పాడుతున్నావేమో అనిపిస్తుంది. నాకేమో ముక్కలేని ముద్ద దిగుతాయి, నువ్వేమో దాని గురించి చెప్తావా? ముక్కలు ముద్ద అంటే ముక్కలు తినద్దనే కదా, బొక్కలు కొరకద్దు ముక్కలు నాకు తినద్దే. ముక్క తినకపోతే నిద్ర పట్టదు. నైట్ నేను ముక్క తినాలి, ముక్క తింటే నిద్ర పడుతుంది. నువ్వేమో అది తినొద్దని పాట పాడుతున్నావు. పత్రిసారి యొక్క అంటే ఆయన తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే ముక్కలు తింటేనే 75% రోగాలు వస్తున్నాయట. WHO ఆర్గనైజేషన్ చెప్పింది. ఏం చెప్పిందంటే 153 రకాల రోగాలు రావడానికి కారణం ఏంటంటే ఈ మాంసము తినడమే, తినడం వల్ల వస్తుంది. ఇక అయితే నేను కూడా ముక్కలు బంద్ చేస్తా అన్న. బంద్ చేస్తా అంటే వారానికి ఇట్లా ఒకసారి కూడా తినకపోతే మరి నా మనసు ఒప్పుకోదు. మొత్తానికి బంద్ బంద్ చేయడానికి చేస్తున్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. అయ్యో థ్యాంక్స్ అన్న. మీరు ఇంత మంచి పాట పాడి నాకు చెప్పిన తర్వాత కూడా నేను తింటే ఇంకేమైనా మర్యాద ఉందా మరి నాకు? నీ ఆరోగ్యం కరెక్ట్ ఉండాలంటే ముక్కలు బంద్ చేయాలి, శాకాహారమే తినాలి. మస్తు అయితే లిరిక్స్ నాకు మంచిగా నచ్చినాయి అన్న. బాగా వాడుతున్నారు మీరు. ఇట్లా మీకు పెళ్లి గిట్లా అయిందా? అయింది, పెళ్ళి అయింది. పెళ్ళి అయింది కానీ మీరు ఇంకా పెళ్లి కొడుకు లెక్క అవిపిస్తున్నారు మాకు. 21 ఏళ్ళ కూతురు ఉంటది. 21 ఏళ్ళ కూతురు ఉందా అన్న నీకు? బీటెక్ అయిపోయి, బీటెక్ 4th ఇయర్ అయిపోయి ఇప్పుడు జాబ్ చేస్తుంది. నీకే 21 ఏళ్ళ లెక్కగా అనిపిస్తున్నావు అన్న. నువ్వు 21 ఏళ్ళ కూతురు అంటే నాకు మైండ్ పోతుంది అసలు. 20 ఏళ్ళ కొడుకుంటాడు, 20 ఏళ్ళ కొడుకుంటారు, బీటెక్ 3rd ఇయర్. ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్న? అంటే తినుడు గినుడు అంతా నాటు ఫుడ్ తింటావా? ఓన్లీ శాకాహారమే. ఓన్లీ శాకాహారం. నేను చిన్నప్పటి నుంచి స్వాధ్యాయి చేయడం బాల సంస్కార కేంద్రం పోతుంటే మా ఇంటికి దగ్గర మా అమ్మ ఏం చెప్తుందంటే, మా అమ్మ తీసుకుపోయి అక్కడ కూర్చునబెట్టేస్తుండే. ఒక గుడి ఉండే, స్వాధ్యాయ మందిరం అని, అక్కడ కూర్చునబెడుతుండే. మాది సొంతము ముచ్కూరు గ్రామం. ముచ్కూరు గ్రామంలో ఏంటంటే మా ఇంటికి దగ్గరనే ఒక దేవాలయం ఉన్నది, నరసింహస్వామి గుడి. అక్కడ ప్రతి శనివారం స్వాధ్యాయ కేంద్రాన్ని నడుపుతుండే. నన్ను చిన్నప్పటి నుంచి తీసుకపోయి అక్కడ కూర్చునబెడుతుండే అన్నమాట. ఈయనకి శ్లోకాలు నేర్పురని. ఇక సండే వచ్చిందంటే కంపల్సరీ సండే బాల సంస్కార కేంద్రం ఉంటుండే కాబట్టి అక్కడ పోయి కూర్చునబెట్టడం మా అమ్మ ద్వారా ఆధ్యాత్మికంగా నాకు బాగా అప్పుడు చిన్నప్పటి నుంచే పట్టుకున్న ఆధ్యాత్మికంగా. ఇక స్వాధ్యాయ గురించి వచ్చింది కాబట్టి స్వాధ్యాయ గురించి కూడా మీరు పాట పాడతారని నాకు తెలిసింది. దాని గురించి కూడా పాట పాడన్న. ఓకే, ఆ అద్భుతమైన అవకాశం. ఈ రకంగా స్వాధ్యాయ పాట నేను అంటే ఎన్నడూ వాడిన పాటని మళ్ళీ పాడడానికి అవకాశం వచ్చినందుకు స్వాధ్యాయ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన పాటను పాడుతున్నాను. మారదు జీవనము స్వాధ్యాయమో వినా, మారదు జీవనము స్వాధ్యాయమో వినా, వేయి ఉపాయములను నీవు చేసినా, వేయి ఉపాయములను నీవు చేసినా, మారదు జీవనము స్వాధ్యాయమో వినా, స్వాధ్యాయముతోనే జీవన దృష్టి మారును,
దృష్టి లాభించిననే సృష్టి మారిపోవును, నిజమైన సుఖమెరుగాలేమి దీవెనా, నిజమైన సుఖమెరుగాలేమి దీవెనా. మారదు జీవనము స్వాధ్యాయమో వినా, మారదు జీవనము స్వాధ్యాయమో వినా. ఇటువంటి అద్భుతమైన పాటలు అబ్బబ్బబ్బబ్బా. చాలా చక్కగా స్వాధ్యాయాలు ఉంటాయి. పాడిరన్నా. నీకు ఇట్లా పెళ్ళయిందంటే నాకు నిజంగా నమ్మబుద్ధి అయితే లేదు. ఇట్లా నీకు ఎట్లా పెళ్ళయింది, అత్తా కోడళ్ళు ఉంటారు, అత్తా కోడళ్ళ మీద కూడా పాట ఏమైనా ఉందా? ఉన్నది. ఇది వేసుకున్నా మంచి పాట అత్తా కోడళ్ళ మీద. మేము అప్పుడు స్కూల్లో వాడుతుంటే ఈ పాట. నేను స్కూల్లో గిట్లా స్కూల్ స్కూల్ నుంచే స్టార్టింగ్ చేసినావు. స్కూల్లో నన్ను అంటే పాటలు పాడిపిస్తారు. ఉమ్, సాలరు ఒకవేళ లీజర్ పీరియడ్లు ఉంటాయి కదా, ఉమ్, సాలరు రాని పీరియడ్లు ఉన్నప్పుడు ఏంటంటే 7th, 8th, 9th ఒక్క తాట చెట్టు కింద కూర్చోబెట్టి, ఉమ్, మా ముచ్చుకూరు ఉమ్, హై స్కూల్లో చెట్ల కింద కూర్చోబెట్టి అందరితోని ఒకటేసారి ఉండి అరే చిన్నగా పాటలు పాడుకుందామంటారు, ఏమన్నా జోకులు చేసుకుందామంటారు. ఉమ్, అప్పుడు వాడమన్నప్పుడు నేను వాడుతుంటి. ఉమ్, అత్తో 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 నీ కూతురు సంగతి గిట్లా, అత్తో 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 నీ కూతురు సంగతి గిట్లా, పొద్దు బారెడెక్కిన పొయ్యి కాడికే రాదు, పొద్దు బారెడెక్కిన పొయ్యి కాడికే, 10, 11, 12 దాకా మలుసుకుంటామంటది, 10, 11, 12 దాకా మలుసుకుంటాం, దాని పండుడు యూడే అత్తో, దాని మలుసుడు యూడే అత్తో, అత్తో 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 నీ కూతురు సంగతి గిట్లా. ఇటువంటి పాటలు పాడుతుంటే అక్కడ మస్తు సారు. వాడినావు మొత్తానికి. ఉమ్. ఏదో చెప్పినావు, మీ ఆవిడ చూస్తుంది ఇది. ఇంకా జోకుల్స్ వేస్తుంటే అన్నట్టు అక్కడ ఉమ్, జోకులు, అవి ఇవి పద్యాలు వాడడము, జోకులు చేయడము. మీ ఆవిడ చూసి అడుగుతుంది ఏంది గిట్లా అన్నావు పాట అంటే ఏం చెప్తావు మరి? వచ్చినాయి కళ అంటే మన లోపల ఉన్న కళని బయటకు పెట్టుకోవాలి. నేను చిన్నప్పుడే వాడినా కదా నువ్వు కళ పేరు చెప్పి నువ్వు మీ ఆవిడ గురించి వాడుతున్నట్టున్నావు, నాకు అర్థమవుతుంది కదా, నిజమే కదా? ఓ ఒప్పుకుంటున్నావు అన్న. అట్లేం లేదు. ఆ, ఇవి అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పాడిన పాటలే కదా, అత్త అత్తనే అక్కడ ఉండే, ఉమ్, అక్కడ వాడుతుంటుంది. ఉమ్. మరి ఎట్లా అన్న అమ్మ నాన్నకి ఇట్లా ఏం పని చేస్తారన్న? నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అయ్యో. నేను 7 month ప్రెగ్నెన్సీ అమ్మ ఉన్నప్పుడు, ఉమ్. నేను గర్భంలోనే ఉన్నప్పుడు 7 నెలల గర్భం అప్పుడు అమ్మకు, అప్పుడే చిన్నప్పుడే చనిపోయాడు నాన్న. చిన్నప్పుడు ఏ ఏజ్ లో అన్న? నేను చిన్నప్పుడు అంటే 7 నెలల గర్భంలో ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడే చనిపోయిందా? ఉమ్, అయ్యయ్యో. నాన్న ఉమ్, అమ్మ బీడీలు చేసి మమ్మల్ని పోషించింది. ఉమ్. 2 అక్కలు, నేను కొన్ని, ముగ్గురం. ఇది అమ్మ. చాలా కష్టపడి ఉంటది కదా అన్న. చాలా కష్టం. ఉమ్. అంత చేసి నిన్ను ఈరోజు డాక్టర్ స్థాయికి తీసుకొచ్చింది. అవును. మరి నీ మీద నీకు అంత చేసి నిన్ను పోషించి పెంచిన అమ్మ గురించి కానీ తల్లిదండ్రుల గురించి ఏదైనా పాట ఉందన్న? ఉన్నది ఉన్నది, అద్భుతమైన పాట ఉన్నది. ఉమ్, నేను అక్కడ ముచ్చుకూరే భజన కార్యక్రమాలకు పోయినప్పుడు, భజన ఉమ్. ఊళ్ళల్లో చేసినప్పుడు భజనలు ఇట్లా చేస్తారు మీరు? ఆ భజనకు పోతుంటిమి. ఉమ్, మా చుట్టాలు సత్యనారాయణ అంటే ఇది శుక్లారం దేవుడు చేస్తుంది. ఉమ్. శుక్లారం దేవుడు చేసినప్పుడు అక్కడ ఈ పాటలు శుక్లారం పాడు. దేవుడు అంటే ఏందన్న? పెద్దమ్మ అంటే ఇప్పుడు శుక్లారం దేవుడు అంటే అమ్మవారి పూజ. ఉమ్, సత్యనారాయణ వ్రతం చేసి తెల్లారు ఏం చేస్తారంటే మన సంస్కృతి అంటే ఆచారం, ఇక అచ్చా. పురాతనం నుంచి వస్తున్న ఆచారాలు ఏంటంటే ఉమ్, గురువారం నాడు సత్యనారాయణ వ్రతం చేయడము, ఉమ్, శుక్లారం నాడు శుక్లారం పూజ చేయడం అన్నట్టు, అమ్మవారిని కొలుసుకునడం. ఉమ్, అప్పుడు మా చుట్టాలు పిలిచినప్పుడు, ఆ ఉమ్, పండుగలు చేసినప్పుడు పోయినప్పుడు అక్కడ ఈ శుక్లారం దేవుడు చేసినప్పుడు నైట్ ఉమ్, దావత్ అన్నట్టు, దావత్లో కూర్చున్నప్పుడు అందరితోని వాడుతూ ఉంటుంటే ఉమ్, అలా అంటే మన గొంతు బాగున్నదని చెప్పేసి వాళ్ళు ఉమ్. అదే పాట పాడాలంటే అమ్మల గురించి కానీ ఈ జగన్మాత మీద గురించి కానీ పాడుతూ ఉంటుంటారు. ఉమ్. అక్కడ తల్లిదండ్రుల మీద వాడుతుంటే ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా, తమ్ముడో ఈ సత్యము నిజమోరా, తమ్ముడో ఈ సత్యము నిజమోరా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా, తమ్ముడో ఈ సత్యము నిజమోరా,
తమ్ముడో ఈ సత్యము నిజమోరా 9 మాసములు మోసేరా అమ్మ పదములకు ప్రణమిల్లరా 9 మాసములు మోసేరా అమ్మ పదములకు ప్రణమిల్లరా పెంచి పెదవానిగా మంచి గుణశాలిగా పెంచి పెదవానిగా మంచి గుణశాలిగా నిన్ను మార్చేను అది మీ నానే ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా ఇలాగుంటది అన్నట్టు. అద్భుతంగా వాడినావు అన్న. అంటే ఇట్లా నాన్న లేకుండా అమ్మ చాలా కష్టాలు పడి ఉంటది అన్న. బాగా అమ్మకి ఇట్లా ఒకటేనా అన్న? ఉం? ఇట్లా అన్నదమ్ములు ఇట్లా ఎవరైనా ఉన్నారా? అన్నదమ్ములు లేరు. అమ్మకి ఒకటే. అమ్మకు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి ఇట్లా చూసుకునేట వాళ్ళ మిమ్మల్ని? చూసుకుంటారు. మేనమామలు అందరూ మమ్మల్ని ఖచ్చితంగా అందరూ చూసుకుంటారు. మరి అంటే ఎంత ఉన్నా కూడా నాన్న లేని ఆ తీరు వేరుంటది కాబట్టి చిన్నప్పటి నుంచి ఇట్లా కష్టాలు గిట్టాలు ఏం లేవా అన్న? అంటే అనంతమైన కష్టాలు ఉం. అనంతమైన కష్టాలు ఎగిచ్చినాం. అమ్మ ఒక్కతే బీడీలు చేస్తూ మమ్మల్ని పోషిస్తుండే. మేమందరం చిన్నపిల్లలమేనా, 2 అక్కలు నేను చిన్నపిల్లలం. నాన్న చిన్నప్పుడే చనిపోయా. అసంటి టైంలల్లో అమ్మ ఎంతో అంటే బీడీలు చేస్తూ మమ్మల్ని పోషించింది. మా ఆడకట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళుగా మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు ఆ టైంలో. మా ముచ్చుకూరు గ్రామానికి మా ఆడకట్టు వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రకంగా. అంటే ఈ రోజుల్లో ఇట్లా సహాయం చేసి బంధువులకి, అంటే ముఖ్యంగా బంధువుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా సహాయం చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. బంధువులు మా అమ్మక్కడి బంధువులు అందరు కంప్లీట్ గా మాకు అందరూ హెల్ప్ చేసారు. అందులో మా మేనమామలు అయితే మేనత్తలు మేనమామలు అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇక వాళ్ళే మాకు అమ్మ తర్వాత తల్లిదండ్రులు లాగా అందరు అద్భుతంగా చూసుకుంటారు. ఇప్పటికి సుగా అద్భుతమైన ప్రేమ ఉంటది వాళ్ళందరి. ఇంకా ఎటువంటి పాటలు రాసుకున్నావు అన్న? అంటే నువ్వు ఇట్లా రాసుకున్నావా లేకపోతే ఇంకెక్కడి నుంచి సేకరించినవా ఈ పాటలన్నీ? అంటే ఎప్పటి నుంచి పాటలు షురూ చేసినావు అన్న? అసలు చిన్నప్పటి నుంచే వాడుతుంటే, స్వాధ్యాయులు ఉన్నప్పటి నుంచే ప్రోగ్రాంలు పెడుతురు. స్వాధ్యాయ నుంచి సుగా బాల సంస్కార కేంద్రంలో ఇక్కడ నరసింహస్వామి గుడి ఉన్నది మనది భీమ్గల్ దగ్గర, లింబాద్రి గుట్ట అని. అక్కడ ప్రోగ్రాంలు చేస్తారు, అందరినీ పిలుస్తారు అన్నట్టు. బాల సంస్కార కేంద్రం ఏంటంటే చుట్టుపక్కల పల్లికొండ, బాసంపల్లి, పిప్రి, భీమ్గల్, ముచ్చుకూరు, నర్సింగ్పల్లి, న్యావనేంది అన్ని ఊళ్ళని పిలిచి మాకు అంటే పాటల పోటీ పెడుతుంది. పద్యాల పోటీ, పాటల పోటీ, వ్యాసరచన లెక్క పెట్టేసి ఓళ్ళు గెలిచినా గానీ వాళ్ళకు ఒక అరటిపండు లేకుంటే సేపు, ఆ ఊరోళ్ళు ఎవరైనా గెలని అలా మనం ఫస్ట్ కొట్టుకొస్తుంటే ప్రైజ్ అయితే పట్టుకొస్తుంటాయి కంపల్సరీ. వాళ్ళు ఏదన్నాడు కానీ జీవభవన్లు ఉన్న పద్యాలు గాని శ్లోకాలు గాని పద్యాలు ఇట్లా వాడతావు. అవును, వాళ్ళు పద్యాలు పాటలు అడుగుతారు, వెంటనే వాడేస్తుంటే మన ఏదన్నా దాని మీద ఏది ఉన్నా గానీ వాడుతుంటే. మా ఆడియన్స్ కోసం మంచి పద్యం అన్న. అంటే బ్రహ్మంగారి పాట అంటే పద్యాలు ఉన్నాయి, వేమాన పద్యాలు, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అంటే ప్రెసెంట్ బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అన్న. అవును, అందరు కరోనా గిరోనా కావచ్చు ఇట్లాంటివన్నీ అన్ని ఆయన చెప్పినవే కాబట్టి బ్రహ్మంగారి పద్యం అందుకో. బ్రహ్మంగారు అతను జీవ సమాధి కాకుండా ముందే ఒక కాళికాంబ సప్తశతి అనే బుక్ రాసిండు. దాంట్లో ఈ పద్యం ఉంది, నేను ఇప్పుడు చెప్పే పద్యం. అప్పుడే చెప్పిండు ఏమని చెప్పేసి, ఉత్తమోత్తముల్ ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్య కాళికాంబ హంస కాళికాంబ. వీర బ్రహ్మేంద్ర స్వామికి ఒక పరి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే ఆయన అప్పుడే చెప్పిండు, ఈ ప్రపంచంలో ఉత్తమమైన ఏమైనా ఉన్నాయి అని అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పిండు. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే బయటకు వచ్చే శ్వాస, లోపలికి పోయే శ్వాస. గమనించుకుంటా కూర్చుంటే ఆ ఈశ్వరుడు, ఆ శివుడే మన లోపట ఉన్నాడని అప్పుడే చెప్పిండు. ఆయన చెప్పినట్టు అంటే చదువుతున్నాము, వింటున్నాము, కానీ ఆచరణ మాత్రం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆచరించడం లేదు. ఆచరించాలి, ఏదైనా తెలుసుకోవడం కాదు. జ్ఞానాన్ని ఆచరించినప్పుడే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అన్నట్టు. అతను అప్పుడే చెప్పాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తే
నీకు నీకు ఏది కావాలంటే అదే ఇస్తదని చెప్పేసి. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిస్సుగా హింస చోడియే హంస పకలియే 1,00,000 పుస్తకాలు చదివినాక ఆయన దాంట్లోకించి తీసిన రసం, గ్రైండర్లో వేసి తీసిన రసం ఏంటంటే లాస్ట్కు 2 పదాలలో చెప్పేసిండు. హింస చోడియే హంస పకలియే. హింసని వదలండి, హంసని పట్టుకోండి. ఎట్లా జ్ఞానం గురించి చెప్పినావు కాబట్టి అన్న నాకు ఓ పాట గుర్తొస్తుంది. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి ఏ మెరుక వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. అజ్ఞానికి ఏ మెరుక వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. నానాక రుచులన్నీ నల్కాకు ఎరుక, నానాక రుచులన్నీ నల్కాకు ఎరుక. ఇట్లా కడవాలంబడి తిరిగే తెడ్డుకే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి ఏ మెరుక వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. వనము సింగారంబు కోయిలకు ఎరుక, వనము సింగారంబు కోయిలకు ఎరుక. ఇట్లా కంపాలంబడి తిరిగే కాకికే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి ఏ మెరుక వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. వనము సింగారంబు. సూపర్, థ్యాంక్ యూ అన్న. గ్రేట్, ఇట్లా అద్భుతం. మీరు వాడేది వింటుంటే నాకు ఇట్లా పాటలు వస్తాయన్న. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే అజ్ఞానం నుండి జ్ఞానపరంగా ఎదగాల. ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తికి అన్ని అర్థమవుతాయి, అన్ని అవగాహన. ఇప్పుడు మీరు వాడిన పాటల ఆత్మజ్ఞానం అయి ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది, అజ్ఞానంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఈ పాట. నిజమే అన్న. సద్గురువు ఉండే స్థలము తెలాలంటే ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది, అజ్ఞానికి తెలియదు. ఇట్లా ప్రకృతిలో కూర్చోబెట్టినావు నన్ను తీసుకొచ్చి, మంచిగా ఉంది. దీని మీద ఏమైనా పాట పాడతావా అన్న? అద్భుతమైన పాటలు ఉన్నాయి ప్రకృతి మీద. ఏదో మంచి పాట ప్రకృతి మాత గురించి. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరకేటి శక్తి ఉంటే. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరకేటి శక్తి ఉంటే. మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనుగడను సాగించువడా. మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనగడను సాగించువడా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. మంచిగా ఉందన్న, అసలు చాలా బాగా పాడినావు అన్న. అసలు ఇవన్నీ ఇది కూడా నువ్వే రాసుకున్నావు అన్న? లేదు, అంటే సేకరించింది. అంటే గిట్లా సేకరించిన పాటలు ఇంకెన్ని ఉన్నాయన్న నీ దగ్గర? ప్రకృతి గురించి ఇంకొక పాట ఉన్నది. అంటే పచ్చని ప్రకృతిని చూసినప్పుడు అద్భుతమైన పాటలు వస్తూ ఉంటాయి. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను, కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. సూపర్ అన్న, ప్రకృతి గురించి చాలా మంచిగా వాడుతున్నావు. అంటే ఈ ప్రకృతిని ఇట్లా అంతా సృష్టించింది ఎవరు? శివయ్య. శివయ్య గిట్లా, శివయ్య మీద ఇట్లా ఏమైనా పాటలు వస్తాయా? వస్తాయి. ఏదో మంచి పాట ఎందుకు అన్న? సుందరాననా 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 సుందరాననా, శివ 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 సుందరాననా, శివ 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 సుందరాననా.
సుందరాననా సుందరాననా హర 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 సుందరాననా హర 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 సుందరాననా భస్మభూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా కాలనేత్ర మదన మోహన సుందరాననా కాలనేత్ర మదన మోహన సుందరాననా 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 శివ 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 సుందరాననా హర 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 సుందరాననా. థ్యాంక్ యూ. సూపర్ అన్న, మస్తు దిల్ ఖుషి అయిపోయింది నాకు. నాకు ఇట్లా శివుడు అంటే మస్తు ఇష్టం. నువ్వు మంచి పాట అయితే వాడినావు అన్న. శివుడి మీద అంటే నాకు ఇట్లా కొన్ని అప్పుడప్పుడు అనిపిస్తాయి అంటే, సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా, సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా, అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే, అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అతల సుతల పాతాళం నీ కీర్తనమే, ఓహో అద్వైతం శివతత్వం నీ కీర్తనమే. ఇలా అప్పుడప్పుడు శివుడి పాటలు కూడా ఇట్లా నాకు మస్తు నచ్చుతాయి. మీ అసంటోళ్ళు వాడినప్పుడు కూడా నాకు అట్లా యాదకొస్తుంటాయి అనమాట. మెరుసుగా అద్భుతంగా వాడతారు. అంటే నాకు ఇట్లా పాటలు చాలా తక్కువ వస్తాయి అన్న. మీ అసంటోళ్ళు వాడినప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనమాట. ఇట్లా ఇంకెన్ని మంచి పాటలు రాసుకున్నావు అన్న. ఈ సృష్టిని సృష్టించిందే శివుడు. శివుడు అంటే సర్వమానవాళికి శుభాన్ని చేకూర్చేవాడు అని అర్థం, అంతరార్థం. శివుడు అంటే సర్వమానవాళికి శుభాన్ని చేకూర్చేవాడు. ఇప్పుడు మనం ఈ కోళ్ళు మేకలు ఇవన్నీ తినడం వల్ల ఎంతో పాపం జరుగుతుందన్నట్టు ప్రకృతిలో. రోజుకు ఎన్ని జీవులు చంపబడుతున్నాయి అని అంటే, మొన్న ఒక ధ్యానంలో కూర్చుంటే 3600 కోట్ల జీవరాశులు ఫర్ డే చనిపోతున్నాయట. పర్ డే. ఎవరి సంటోళ్ళ వల్ల తెలుసా? ఎన్ని? నా సంటోళ్ళ వల్ల. కావాలి, నేను తింటా కాబట్టి. అందరు ఉన్నారు, మీరు ఒక్కరే కాదు, ఈ ప్రపంచంలో అందరు ఉన్నారు. ఏడన్నా హైదరాబాద్ లో చూస్తే ఏడ చూసినా బిర్యానీ సెంటర్లే దొరుకుతాయి. ఏడ అసలు శాకాహారం అని మాటే లేకపోయా, వెజిటేరియనే లేదు అసలు, అన్ని బిర్యానీలే ఉంటాయి. రోగాలు సుఖ అట్లనే ఉన్నాయి కదా. అట్లనే ఉన్నాయి, మరి కారణం అదే. ఏం చెప్తావు, అదే నచ్చుతుంది అందరికి. ఇట్లా ఇంకేమైనా పాటలు రాసుకున్నావు అన్న? అవును, రకరకాల పాటలు ఉన్నాయి. కృష్ణుడి మీద ఏమైనా పాట ఉందా? ఉంది. కృష్ణుడి మీద రాసినావు, ఇది ఒకసారి వాడండి. మన పూర్వం నుంచి కొన్ని పేర్లు హనుమంటూరు అన్నట్టు. ఈ మన భారతీయ సంస్కృతిలో ఏమున్నాయంటే, కృష్ణ కృష్ణ అనుకో, రామ రామ అనుకో, నారాయణ నారాయణ అనుకో, గోవింద గోవింద అనుకో, ఇవి ఎందుకు అర్జున అర్జున అనుకో అని ఎందుకు అనుకోమన్నారు అని అంటే, నాకు ఇంతకు ముందు కొన్ని రోజుల కిందట అర్థం కాకపోతుంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి నుంచి దీని అంతరార్థాలు అర్థమవుతున్నాయి. అంటే కృష్ణుడి గురించి ఏంది, రామ అంటే ఏంది అంటే అవి ఎందుకు అనుకోమన్నారు డైలీ. నాకు ఇట్లా చెప్పారు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వర్షం పడుతుంటే ఉరుములు వచ్చినాయి అనుకో, అర్జున పలుగున అనుకో అంటే ఎందుకు అనుకోమన్నారు అనేది దీని అంతరార్థం ఈ పాటలు వస్తది. అమ్మ పాట పాడతాను, పాటలో ఉన్నది, దీని అంతరార్థం ఉన్నది. ఈ పాటల దాని అంతరార్థము అర్థము కంప్లీట్ గా ఉన్నది. మన ఋషులు యోగులు గాని మన భారతీయ సంస్కృతిలో ఇవి వట్టిగా చెప్పలేరు. ప్రతి ఒక్క మాటని రామ అంటే ఏంది, కృష్ణ అంటే ఏంది, అచ్యుత అంటే అర్జున అర్జున అంటే ఏంది, నారాయణ నారాయణ అంటే ఏంది, గోవింద గోవింద అంటే ఏంది, ఈ పాటల మీకు ఇప్పుడు దీని అంతరార్థం తెలుస్తుంది. పాడన. కృష్ణ అంటే కష్టము రాదు, కృష్ణ అంటే కష్టము రాదు, రామ అంటే రోగము రాదు, రామ అంటే రోగము రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, నారాయణ అంటే నరకము లేదు, నారాయణ అంటే నరకము లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద
వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద 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 సంకటహరణ గోవింద 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 సంకటహరణ గోవింద. దీని అంతరార్థం ఏంటంటే కృష్ణ అంటే కష్టం రాదు, రామ అంటే రోగం రాదు. మీరు ఇప్పుడు అన్నారు చూడు, వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు వస్తే అర్జున అనుకోమని. అచ్యుత అంటే అర్జునుడు, అతనికి ఇంకో పేరు ఉన్నదట అర్జునుడు అని. అచ్యుత అంటే అర్జునుడు. అర్జున అనుకోమంటే అంటే కొన్ని ఆపదలు తొలగిపోతాయట. నారాయణ అంటే నరకం రాదట. గోవింద అంటే గొడవలు రావట. అందుకే గోవింద అనుకోరా, రామ అనుకోరా, కృష్ణ అనుకోరా, నారాయణ అనుకోరా, అచ్యుత అంటే అర్జున అనుకోరని మన పూర్వము ఋషులు మునులు చెప్పింది. కారణం ఇది, అంతరార్థం ఇది అనడానికి నామం. మస్తు చెప్పినావు. అంటే ఇట్లా మంచి పాటలు ఇట్లా రాసుకున్నావు, మళ్ళీ నీకు ఇట్లా అవకాశాలు ఏం రాలేదా అన్న? ఇంత మంచిగా వాడుతున్నావు నువ్వు, అసలు మంచి మంచి పాటలు నీ దగ్గర. ఇప్పుడు ఈ అవకాశాలు అనేటివి నేను అంటే ఎన్నడూ ఆలోచించాలి వీటి గురించి. ఒకటే గుర్తు, పేషెంట్ల గురించి ప్రాక్టీస్. ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడమే తెలుసు, కానీ ఇవన్నిటి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పుడే నాన్నయ్య పోయింది కాబట్టి ఒకటే నేను ఇక దృష్టి పెట్టింది ఏంటంటే డబ్బు సంపాదించాలని చెప్పేసి. అన్న నువ్వు ఎట్లా ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి నీకోసం నేను పాట పాడుతాను. పాడండి. మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మంజులు, మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మందులు, మందులు మైరామ జోగి మాయల మత్తుల మందు కానిగేరు ఊడగేరు కాటికా జిల్లేడు గొమ్మ కాటికా పరినెత్తి ఉర్రి కాలికాయ కన్నెపిల్ల కాలి దుమ్ము అన్ని కలిపి చేసి అమ్ముతున్నా మందులమ్మ అమ్ముతున్నా మందులమ్మ అమ్ముతున్నా మందులమ్మ, మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మందులు. అబ్బా మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మందులు. అద్భుతం, సూపర్. మీకు డెడికేట్ చేస్తున్నా అన్న నేను. ఇట్లా మందుల గురించి అద్భుతంగా వాడారు మీరు. అంటే అన్ని కలిపి తయారు చేస్తాం మేము, ఇట్లా నాటు వైద్యం అని చెప్పి వాడుతున్నాను నేను అనమాట. ఓకే. ఇట్లా ఇసంటి పాటలు ఏమైనా నీకు వస్తాయన్న? వస్తాయి. ఫోన్ గురించి ఏమన్నా? నాకు ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు నైట్. ఇప్పుడున్న ప్రపంచం అంతా దీనికి అట్రాక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఫోన్ ఇక మరీ విపరీతంగా చూస్తున్నారు అన్నట్టు. ఫోన్ నేను ధ్యానం క్లాసులు జరిగేటప్పుడు ఏడా నీకు నేను నిజం చెప్తా అన్న, నాకు ఫోన్ లేకపోతే బాత్రూమ్ ఇట్లా కూడా రాదన్న. ఏమో బాత్రూమ్ కి కూడా నేను ఫోనే పట్టుకోవతా. ఓకే. ఇట్లా ఈ ఫోన్ గురించి నువ్వు పాట పాడుతున్నావు అంటే నాకు ఏం వాడతావని నాకు ఆతృత అయిపోతుంది. నువ్వు పాడే అన్న ఫాస్ట్ గా. ఓకే. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. లేటు నైటు దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను లేవ్వగానే మళ్ళీ నీతోనే. ఓ స్మార్ట్ ఫోను లేటు నైటు దాకా నీతోనే. ఓ స్మార్ట్ ఫోన్ లేవ్వగానే మళ్ళీ నీతోనే. ఓ స్మార్ట్ ఫోన్ నిద్ర ఉండదు ఆకలి ఉండదే. ఓ స్మార్ట్ ఫోను నువ్వు తప్ప లోకముండదే. ఓ స్మార్ట్ ఫోన్ నిద్ర ఉండదు ఆకలి ఉండదే. ఓ స్మార్ట్ ఫోన్ నువ్వు తప్ప లోకముండదే. ఓ స్మార్ట్ ఫోన్ వంగి వంగి మెడలు వాయ చూసి చూసి కన్ను వాయ్. వంగి వంగి మెడలు వాయ్ చూసి చూసి కన్ను వాయ్. వెనక నుంచి నాన్న వచ్చి తన్నెదాకా తెలువదాయ్. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. ఇట్లా ఉంటది స్మార్ట్ ఫోన్ గురించి. నిజం చెప్పన్నా, నువ్వు అన్ని నా కోసమే రాసుకొచ్చినావు కదా పాటలన్నీ? అవును, నీ కోసం కాదు, ప్రపంచాని కోసం. నాతో పాటు ప్రపంచానికి చెప్తున్నావు. యూత్ అంతా అందరూ లేకపోతే ఈరోజు ఏం ఇట్లా లేదు, ఫోనే ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు ఒక 5-6 కూర్చున్నారు అనుకో, అక్కడ అందరూ అంటే యూత్ పిల్లగాళ్ళు కూర్చుంటే, నేను ఆర్ఎంపీ డాక్టర్ని కదా, ఊళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటా. ఎక్కడ చూస్తూ ఉంటే మెట్ల మీద కూర్చుంటే ఇక్కడ
చూస్తూ ఉంటే అందరూ మంచిగా ఒక ఫోన్ పట్టుకుని ఇట్లా చూస్తూనే ఉంటారు కానీ పక్క వాళ్ళతో మాట్లాడరు. ఉమ్, అది ఇప్పుడు అంతటా అలాగే అయిపోయింది. ఉమ్, వాడికి అన్నము ఎప్పుడు తింటున్నా ఎప్పుడు అని లేదు. వెనుక నుంచి నాన్న వచ్చి తన్నేదాకా తెలియదు అన్నట్టు అయిపోతుంది. ఉమ్. అట్లా ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఫోన్. నిజమే నిజమే మరి అన్న. మొత్తం దానికే అయిపోయింది, మరి అంకితం అయిపోయారు. ఆర్ఎంపీ డాక్టర్లకు ఇట్లా నీకు కష్టాలు ఇస్తారంటే సమస్య ఏమి ఎదుర్కోలేదు అన్నాను. ఆర్ఎంపీ డాక్టర్గా కష్టాలు ఇట్లా ఏమి కష్టాలు ఎదుర్కోలే. అంటే అది ఇక వర్క్ రిస్క్ ఉంటుంది. ఉమ్, రిస్క్ ఉన్నా కానీ ఏంటంటే అది మనం ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కానీ మనకి ఈజీ అనిపిస్తుంది. ఉమ్, ప్రతి వర్క్లో కష్టం ఉంటుంది. కష్టం లేని వర్క్ అంటే ఏదీ లేదు. ఉమ్, మనం ఇష్టంతో చేస్తే అది కష్టం అనిపించదు. ఉమ్, ఎందుకంటే అంటే నేను చాలా ఇష్టంతో చేస్తాను అన్నట్టు ఆ పని. ఉమ్. అందుకే నాకు నా వృత్తే దైవము, పేషెంట్లే దేవుళ్ళు. అబ్బా అబ్బా అబ్బా. ఆ రకంగా నేను ఫీల్ అవుతా కాబట్టి నేను ఇష్టంతోనే చేస్తుంటా ఆ పనిని. ఉమ్. అది వేస్తూ పాటలకి ఇట్లా వాడతావు. పాటలు పాడతా, ధ్యాన ప్రచారం, ధ్యాన ప్రచారం కూడా ప్రచారం. చేస్తావు. అట్లా వైద్య సేవే కాకుండా ధ్యాన సేవ కూడా చేస్తావు. ఇంకా ఎసంటి పాటలు ఇంకా ఏమున్నాయన్న నీ దగ్గర? చాలా ఉన్నాయి పాటలు, రకరకాల పాటలు ఉన్నాయి అన్ని. పేరడీ పాటలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? అవేం లేవు కానీ అమ్మవారి గురించి ఒక పాట ఉన్నది. అమ్మవారి గురించి ఉన్నాయి. అమ్మవారి గురించి ఉన్నది. ఏ పాడన్నా? అమ్మవారే వెలసింది, ఆదిశక్తిలాగే నిలచింది. అమ్మవారే వెలసింది, ఆదిశక్తిలాగే నిలచింది. జగదాంబే వెలసింది, అచ్చమమ్మవారే నిలచింది. జగదాంబే వెలసింది, అచ్చమమ్మవారే నిలసింది. కుంకుమ బొట్టు ఛాయ కుదిరియుండునో, విభూతి రేఖ చాలా వింపు తోడను. ఆ రేఖల్లో ఉంటాయి రుద్ర చూపులు, ఆ రేఖల్లో ఉంటాయి రుద్ర చూపులు. ఆ చూపుల్లో మాయమైరి మా పురుషులు. అమ్మవారే వెలసింది, ఆదిశక్తిలాగే నిలచింది. జగదాంబే వెలసింది, అచ్చమమ్మవారే నిలచింది. సూపర్ సూపర్ అన్న. ఇది శుక్లారం దేవుళ్ళ కాడ వాడుతూ ఉంటుంటాయి. ఇంతకు ముందు మా బంధువులందరూ చేస్తూ ఉంటే కంపల్సరీ ఈ పాట ఖచ్చితంగా పాడుతుంటే అక్కడ. అంటే ఇంతకు ముందు ఒక సామెత ఉండే అన్న, రామాలయం లేని ఊరు ఉండదు అని. ఈ రామాలయం, రాముడి గురించి ఏమైనా పాటలు ఉన్నాయా? హనుమంతుడు లేని ఊరు గాని రామాలయం లేని ఊరు అని ఉండకపోతుంది. ఇప్పటికైనా లేవు. అంటే ఊళ్ళు అనేటి హనుమంతుడు గుడి లేనిది, రాముడి గుడి లేనిది అనేటి ఉండే. యాక్చువల్ గా హనుమంతుడు గుడి లేని ఊరు అంటూ వేలది. అది కంపల్సరీ హనుమంతుడు గుడి ఉంటేనే అక్కడ ఊరు వెలుస్తుంది. అది పురాతనం నుంచి వస్తున్న ఆచారం. మరి రాముడి గురించి ఇట్లా పాట ఉందా? ఉంది, పాడన్నా. పలకండి. మా ఊరి లోపల మన రామ మందిర్ అంటే అయోధ్య రాముడి గురించి అని చెప్పేసి మా ఊళ్ళో జాతర చేస్తారు. రామాలయం ఉన్నది. జాతర రోజు పాడినుంటి. పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. ఈ ఇంట ఆ ఇంట రామనామము, ఈ ఇంట ఆ ఇంట రామనామము, మీరు ఏ ఇంట చూసినా రామనామము, మీరు ఏ ఇంట చూసినా రామనామము. ఈ నోట ఆ నోట రామనామము, ఈ నోట ఆ నోట రామనామము, మీరు ఏ నోట విన్నా రామనామము, మీరు ఏ నోట విన్నా రామనామము. ఆవాడ ఈ వాడ రామనామము, ఆవాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము. ఆ సందు ఈ సందు రామనామము, హై ఆ సందు ఈ రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము. ఇట్లా వాడుతూ ఉంటాను. సూపర్ సూపర్ అన్న. ఎంత వినసొంపుగా వాడిని తెలుసా మీరు? చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. అంటే అన్న, నాకు నేను నిన్ను ధ్యాన గద్దర్ అని కూడా అంటారంటగా? అవును, ఈ మధ్యన అదొక పేరు పెట్టిరు అన్నట్టు.
మరి ఈ నిన్ను పాటలు అంత నచ్చి గద్దర్ గారి పేరుతో నిన్ను ఓల్సిర్రంటే నీ దగ్గర మంచి మ్యాటర్ ఉన్నట్టే కదా. అవును. దానికి తగ్గ పాట నువ్వు వేసుకోవాలన్న ఇప్పుడు. ఓకే. ఉమ్, అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఉమ్, ఆ పాటలు ఏంటంటే నేను కొన్ని భజన పాటల్ని నా ధ్యానం పాటలకు మార్చుకుంటూ ఇట్లన్నా జనాలకు కొద్దిగా చేంజ్గా అవుతారని చెప్పేసి ఉమ్, కొద్దిగా అంటే చెడు మార్గం పోకుండా ధర్మ మార్గంకి వస్తారని చెప్పేసి పాటల ద్వారా నేను వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాను అన్నట్టు. ఉమ్, ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, ఆ జ్ఞాని అజ్ఞానికి వాదమా, ప్రకృతిలో పంచభూతాలున్నవి, అవి కూడా మనలో నానున్నవి, ఆ అవి కూడా మనలో నానున్నవి, ధ్యానం చేస్తేనే ఆనందము, ధ్యానం చేస్తేనే ఆరోగ్యము, ఆ ధ్యానం చేస్తేనే ఆరోగ్యము, ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, ఆ జ్ఞాని అజ్ఞానికి వాదమా. ఓకే, సూపర్ సూపర్ అన్న, చాలా బాగా పాడినా అన్న. థ్యాంక్ యూ. ఇవన్నీ నువ్వే రాసుకున్నావు అన్న. ఈ పాట ఈ భజన పాట ఎట్లుంటది అంటే భజన పాట అనేది ఇప్పుడు ధ్యానంలోకి నేను మార్చుకున్నా. భజన ఎట్లుంటది అంటే రంగనికి లింగనికి భేదమా, రంగ ఎవడు లింగ ఎవడు తెలుపుమా, ఆ రంగ ఎవడు లింగ ఎవడు తెలుపుమా, మూడు నామాల వాడు రంగడు, విభూతి గలవాడే లింగడు, ఆ విభూతి గలవాడే లింగడు, వైకుంఠ వాసుడమ్మ రంగడు, కైలాస వాసుడమ్మ లింగడు, ఆ కైలాస వాసుడమ్మ లింగడు. ఈ భజన పాటని మేము ఆత్మజ్ఞానం కోసము ఈ ధ్యానం కోసము ఈ పాట లెక్క మార్చుకున్నా. బాగా క్రియేట్ చేసిర్రు అసలు. అవును. సో ఇంకా దేవుళ్ళ గురించి ఎట్లా టాపిక్ నువ్వు పాట వచ్చేసింది కాబట్టి ఇంకే దేవుడి పాటలు వచ్చానా నీకు? మేము ఇప్పుడు అంటే గోల్డ్ స్మిత్ కాబట్టి బ్రహ్మం గారి గురించి. మీరు గోల్డ్ స్మిత్? అవును. అచ్చా, మరి ఆ వృత్తి ఎందుకు వదిలేసి డాక్టర్ అయిపోయారు మీరు? ఇక నాకు మా మేనమామ ఈ వృత్తి నేర్పించిండు అన్నట్టు తీసుకెళ్ళి. అచ్చా, నీకు ఎలా ఇంట్రెస్ట్ ఉన్నదంటే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చెప్తే ఎంతసేపు అని నేర్చుకున్నాడు, ఎంత ఈజీ అని అన్న. ఒరే గిట్లా అంటున్నారా, ఏం ఈజీ అంటే మన బంధువులల్లా డాక్టర్ అనేటోళ్ళు లేరు, మరి డాక్టర్ పని నేర్చుకుంటారు అని అన్నాడు. నేర్చుకుంటానన్న, వితిన్ 8 నెలల్లో నేర్చుకున్నా. 8 మంత్. గోల్డ్ స్మిత్ కాబట్టి బ్రహ్మంగారు నుంచి వాడతావు. అవును. పాడను. మా అంటే కుల దైవము కుల గురువు బ్రహ్మంగారు. ఆయన మీద ఏమైతే అంటే ఎరకల్లమ్మకు ఆ గోవిందమ్మకు ఎరకలమ్మ సోది చెప్తుంది అన్నట్టు, అడుగుతుంది అన్నట్టు గోవిందమ్మ ఎరకలమ్మని, ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నానాతుడు ఎట్లాగుంటాడే ఓ సోదమ్మ, నానాతుడు ఎక్కడుంటాడే, నానాతుడు ఎక్కడుంటాడే ఓ సోదమ్మ, నానాతుడు ఎట్లాగుంటాడే, బంగారు సాయవాడు భగిరి గడ్డామువాడు, బంగారు సాయవాడు భగిరి గడ్డామువాడు, భవిష్యత్తును తెలిపేవాడమ్మా గోవిందమ్మ, నీ నాతుడు త్వరలో వస్తాడే, ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నానాతుడు ఎట్లాగుంటాడే ఓ సోదమ్మ, నానాతుడు ఎక్కడుంటాడే, 3 సోలాల బియ్యం
5 రూకాల దక్షిణ 3 సోలాల బియ్యం 5 రూపాల దక్షిణ కొల్లాపూరి గంపల ఒయ్యమ్మ గోవిందమ్మ నీ నాతుని వివరము చెబుతాను మమ్మ సోదమ్మ ఒక మాట చెప్పవమ్మా ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పవమ్మా నానాతుడు ఎట్లాగుంటాడే ఓ సోదమ్మ నానాతుడు ఎక్కడుంటాడే అంటే బ్రహ్మంగారి సూపర్ సూపర్ అన్న. గోవిందమ్మ అడిగితే ఆ ఎరకల సాని చెప్తుంది అన్నాడు గోవిందమ్మ ఉమ్, ఇట్లా ఇట్లా ఉంటాడు ఇట్లా ఇట్లా ఉంటాడు అని. ఉమ్, మస్తు భవిష్యత్తును తెలిపేవాడంటే కాలజ్ఞానాన్ని రాసిండు కదా, అవును. భవిష్యత్తును తెలిపేవాడేమ్మా నీ భర్త త్వరలో వస్తాడు నీ దగ్గరికి అని చెప్పేసి ఉమ్, ఆ సోదమ్మ చెప్తూ ఉంటది. సూపర్ గోవిందమ్మ. సూపర్ అన్న, చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. బ్రహ్మం గారు అప్పుడు ఆయన జీవ సమాధి ఎందకున్న ముందు కాలజ్ఞానం అనే ఒక బుక్ రాసిండు అన్నట్టు. కాలజ్ఞానం చెప్పిపోయాడు. ఉమ్, అప్పుడు ఏం చెప్పిండు అంటే ప్రకృతి ప్రళయాలు వస్తాయని చెప్పిండు. ఇట్లనే ఉమ్, పరిస్థితులు ఇట్లా మారుతాయి అన్నాడు. పంచభూతాలు ఇట్లా స్థితులు మారుతాయి, గతులు మారుతాయి, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి చెప్పిండు. ఉమ్, ఆ ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పిన మార్గంలో జనాలు నడుస్తే ఉమ్, అద్భుతంగా ఉంటది. ఆయన చెప్పిండు, ఉమ్, చెప్పి ఏం చేసిండంటే అరే ఈ రకంగా ఉండండి మీరు అందరు అని చెప్పిపోయాడు. ఉమ్, కానీ ఆయన బుక్కులు చదువుతుర్రు, ఆయన మాటలు వింటుర్రు, ఆయన సినిమాలు చూస్తుర్రు, కానీ ఇంటూరు వదిలేస్తుర్రు. కానీ ఆచరణ మాత్రం జీరో, ఆచరణ లేదు. ఉమ్, ఆచరణ పెడితే ఏమైతుందంటే అద్భుతాలు సృష్టించవచ్చు. బ్రహ్మంగారు చెప్పినట్టు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు మొన్న కరోనా రావడానికి కారణం తెలిసే అన్న. ఉమ్, కరోనా రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రకృతిలో ఉమ్, పంచభూతాలు ఫస్ట్ కలుషితం అవుతున్నాయి. ఉమ్, పంచభూతాలు యూనివర్సల్ ఏంటంటే పంచభూతాలు ఫస్ట్ కలుషితం అవుతున్నాయి. అది ఎట్లా అంటే నీకు చిన్నగా చెప్తా ఈ విషయాలు ఉమ్, ఎలా కలుషితం అవుతుందంటే, ఇప్పుడు మనము ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, రోజుకు 3,360 కోట్ల జీవరాశులు పర్ డే మరణిస్తున్నాయని చెప్పినాం. ఉమ్, ఎట్లా మరణిస్తున్నాయి? అవి మరణిస్తలేవు, బలవంతంగా కోస్తురు. మీరు ఇప్పుడు అన్నారు హైదరాబాద్లో చికెన్ బిర్యానీ లేనిదే ఉమ్, ముద్ద దిగదని, అవును. ముక్కలేంది ముద్ద దిగదని మీరు ముద్ద చెప్పారు. కాబట్టి దానికి ఏం అర్థం ఏంటంటే రోజుకి అట్లా ఎన్ని హోటళ్ళల్లో ఎన్ని జీవరాశులు చనిపోతున్నాయి అనేది ఇప్పుడు మనం డైలీ 3,600 కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి. ఉమ్, అవన్నీ ఘోషిస్తున్నాయి అన్నట్టు ప్రకృతిలో. ఉమ్, వాటి రోదన ఎక్కువైపోయింది. ఉమ్, ఆ రోదన ఎక్కువైపోయిందంటే పంచభూతాలలో మార్పు జరుగుతుంది. ఉమ్, బ్రహ్మంగారు అప్పుడే చెప్పిండు పాపం పెరుగుతుందని. ఉమ్, పాపం పెరగడానికి కారణం అంటే ఇదే. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు అవిట్లని కొయ్యడం వల్ల భూమి మాతకు రక్తం ఎక్కడ కోస్తున్నాం మనం, మీదనైతే కోత్తలేము, ఉమ్, కిందనే కోస్తాము. కింద కొయ్యంగానే అదంతా భూమి మీద వార్త లేదా రక్తం, ఉమ్, రక్త మాంసాలతో తడిసిపోతుంది. అవును. భూమాత ఈ పాప భారాన్ని భరించలేకపోతుంది. ఉమ్, ఈ పాప భారాన్ని భరించలేకపోతుంది. ఉమ్, భరించలేకపోయి అరే గిట్లయిపోయిన నా పరిస్థితి, నేను ఎంతో మంచికి ఉపయోగపడాలనుకున్నా కానీ ఇసుంటి పాపము మానవులు చేయబడరు అని చెప్పేసి ఆ రకంగా భూమాత ఏడుస్తుంది పాప భారాన్ని మొయ్యలేక. ఉమ్, ఆ రకంగా చేసినాక ఈ జీవులను ఏం చేస్తారు, మళ్ళీ ఇవి తీసుకపోయి నీళ్ళతో కడుగుతారా లేదా? అవును. కోసినాక ఉమ్, ఇప్పుడు మేక కానీ కోడి కానీ ఏదైనా కొయ్యని ఉమ్, కోసిన తర్వాత ఏం చేస్తారు, నీళ్ళతో కడుగుతారు. పంచభూతాలు అంటే ఏంది? భూమి, నీరు, నిప్పు, ఆ గాలి, ఆకాశం, ఉమ్, వీటిని పంచభూతాలు అంటారు. ఉమ్, ఈ భూతాలకు ఏంటంటే వీటికి హాని చేస్తారు అన్నట్టు, జనాలంతా హాని కలిగిస్తారు. ఉమ్, మనుషులు ఈ మనమందరం ఏం చేయాలంటే దీనికి అంతా హాని కలిగిస్తున్నాం. ఈ పంచభూతాలకు ఉమ్, హాని కలిగించడం వల్లే రకరకాల రోగాలు వస్తున్నాయి, రకరకాల ప్రకృతి వైపరీతాలు జరగడానికి కారణం ఇది అన్నట్టు. ఉమ్, ఇక్కడ ఏమైతుందంటే కొయ్యడం వల్ల రక్తంతో భూమి భారం మోస్తలేదు. ఉమ్, రెండోది ఏంటంటే వాటిని కోసిన తర్వాత నీళ్ళతో కడుగుతున్నాం, ఉమ్, నీళ్ళతోనే వంట చేస్తున్నాం. నీళ్ళతోని కడుగుతున్నాం కాబట్టి నీరేమనుకుంటుందంటే అరే నేను ఎన్నిటికో మంచిటికి ఉపయోగపడాలనుకున్న, చెట్లకు కానీ మనుషులకు తాగడానికి, ఉమ్, ఆ పంటలు పండించుకోవడానికి ఉపయోగపడకుండా ఈ మూగజీవుల్ని చచ్చిపోయిన శవాలని కడగడానికి నన్ను ఉపయోగిస్తారు అని చెప్పేసి ఇటు అంటే నీరు బాధపడుతుంది, గంగమ్మ తల్లి బాధపడుతుంది. అట్లనే మళ్ళీ ఇదేం చేస్తారు, మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఉమ్, మంట కింద ఉడకబెడతారా లేదా? అవును. ఉడకబెడతారు. ఉడకబెట్టినప్పుడు అగ్గిదేవుడు, ఉమ్, పంచభూతాలని చెప్పుకుంటున్నాం, అగ్గిదేవుడు అగ్గి మీద అంటే భగవాన్ పెట్టి అందులో వేసి ఉడకబెడుతూ ఉంటే అగ్నిదేవుడు ఏమనుకున్నాడు అంటే నేను యాగాలు యజ్ఞాలు చేయడానికి నేను ఉపయోగపడతానుకుంటే మంచి మంచి
దానికి ఉపయోగపడుతుంటే నన్ను గిట్ల మొత్తం వీటికి అనవసరంగా ఈసుంటి పనికి ఉపయోగించుకోవట్రు అని చెప్పేసి ఈ రకంగా అనుకుంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ మంట పెట్టి మనము ఇలా మసాలాలు వేసినప్పుడు ఏంటంటే వాటి నుంచి ఆవిరి వెళ్తుంది కదా, ఆవిరి ఏమైతుంది గాలిలో కలిసిపోతుంది. గాలిలో కలిసిపోయి ఏమైందంటే ఇది విషవాయువు లెక్క తయారైపోతుంది. తయారైపోయే వరకల్లా వాయుదేవుడు ఏమనుకుంటుండు, అరే నేను ఎంతో సువాసనలు తీసుకుపోయి పూల చెట్లు పెడతా, వీటి మీకు సుగంధాలు మంచి మంచి చెట్ల నుంచి వాసన తీసుకుపోయి ఆక్సిజన్ ఇద్దామనుకుంటే వీళ్ళు రకరకాల వాసనలు పెట్టి నన్ను మూగజీవులు చంపి రకరకాల వాసనలు పెట్టి ఈ రకంగా చేసేస్తుర్రు అని చెప్పేసి ఇదంతా మళ్ళీ ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఆకాశం అని చెప్పుకున్నాం పంచభూతాలు అంటే ఆకాశంకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమైపోతుందంటే యూనివర్సల్ ఇవన్నీ పాపభారం పెరిగిపోవడం వల్ల ఈ ప్రకృతి ప్రళయాలు బ్రహ్మంగారు అప్పుడే చెప్పిండు, పంచభూతాల అంటే ఇట్లా కలుషితాలు అవుతాయి అంటే పాపం పెరిగిపోతే ఏమైందంటే ప్రకృతి ప్రళయాలు సృష్టించి పాప నిర్మూలన చేస్తా అని చెప్పేసి ఆ రకంగా ఏమైపోయిందంటే ఇదంతా వాయువులో కలిసి ఇట్లా పంచభూతాలు కలుషితం కావడం వల్ల మొన్న కరోనా వచ్చింది. అందుకే మనుషులను కళ్ళు తెరిపియడానికి, కొందరి కళ్ళు ముయ్యడానికి, కొందరి కళ్ళు తెరిపియడానికి వచ్చింది అన్నట్టు. అది ఎందరో పాపాత్ముల కళ్ళు మూసింది, ఎందరో కళ్ళు తెరిపియడానికి వచ్చింది అన్నట్టు. ఇక్కడ పాపము అని అంటే వాళ్ళు తెలగనే ఎత్తురు అజ్ఞానం వల్ల. బ్రహ్మంగారు అప్పుడు ఒక పాటలో చెప్పిండు, ఏమని? చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యము. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యము. తప్పు త్రోవల బోవు వారల, తప్పు ప్రోవల బోవు వారల సపరించు మింగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. అగలు విడిసి పొగలు దాటేరు, అదిగాక పట్టా పగలు చుక్కలు చూసి భ్రమసేరు. అగలు చూసి పొగలు మార్చేరు, అది చూసి పట్టా పగలు చుక్కలు చూసి భ్రమచేరు. జోకతోడత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు, జోకతోడత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు కాకి శోకము తెలియనేతురు, కాయ కసరులు మింగి సత్తురు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు అని బ్రహ్మంగారు అప్పుడే కాలజ్ఞానం రాసినప్పుడే ఈ పాట సుగా వాడి చెప్పిండు. సూపర్ సూపర్ అన్న. అంటే అప్పుడే చెప్పిండు కానీ ఎవరు వినట్లేదు. చదువుతుర్రు, ఇంటూరు, కానీ ఆచరణ మాత్రం లేదు. ఇప్పుడు ఈ రోజు బ్రహ్మంగారు చెప్పినట్టు నడుచుకుంటే ఈ ప్రకృతి ప్రళయాలంటే రావు, ఇటువంటి ప్రాబ్లమ్సే జరగదు. వాళ్ళు చెప్పినట్టు ఇంటే మహాగురులు మహానుభావులు ఇప్పుడు కృష్ణుడు గాని, రాముడు గాని, బ్రహ్మంగారు గాని, వేమన గాని చెప్పినట్టు ఇంటే ఇటువంటి పనులే కావు ప్రకృతిలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఎంత మంచి పాటలు పాడినావు. అసలు నాకు ఇంకా అసలు టైం లేదు, కాకపోతే ఇంకా మీ ఇంటర్వ్యూ నాకు తీసుకోవాలని ఉంది, ఇంకా మస్తు పాటలు పాడిపోయాలని ఉంది. ఫ్యూచర్ లో ఇట్లా మనం ఇంకోసారి ఇట్లా ప్లాన్ చేద్దామన్నా. నీ దగ్గర మస్తు టాలెంట్ ఉంది, నీకు మంచి అవకాశాలు రావాలని కూడా నేను కోరుకుంటున్నా అన్న. మా ప్రేక్షకులు కూడా నిన్ను ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. ఇది చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ మాటలు విని మారాలని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. దేనివల్ల నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లాస్ట్లా మీ ఛానల్ ద్వారా. దేనివల్ల అయితే నువ్వు బాధపడతావో అది ఇతరులకు చేయకూడదు, అదే అన్నిటికన్నా ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. దేనివల్ల మనం బాధపడతామో అది ఇతరులకు చేయకుండా ఉంటే సరిపోతుంది. దానే అంతే. మనకు బాధలు రావద్దనంటే మనం ఇంకోళ్ళకి ఏది చేయొద్దు. ఓకే.